రచించిన గొప్ప చరిత్ర అంబేద్కర్ గారిది. ఆర్ఎస్ఎస్ మాటలు విని ఆర్ఎస్ఎస్ పద్ధతుల్లో పోతూ ఈ బీజేపీ గవర్నమెంట్ ఇటువంటి రాజ్యాంగాన్ని ఎత్తివేయాలనే ఉద్దేశంతోనే మీరు ఇటువంటి కుట్రలు పన్నుతున్నారు. అందుకు ప్రజలారా గుర్తించండి, రాబోయే ఎన్నికల్లో సార్వత్రికలో ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే సస్పెన్షన్లు. ఇదే మీ విధానం. ఈ విధానంలో దేశం బాగుపడుతుందని మేము ప్రశ్నిస్తాం. దేశ ప్రజలు ఎక్కడైనా బాగున్నారా అని ఆలోచిస్తాం. లేకపోతే మత కలహాలు, లేదంటే కులాలకు మధ్య చిచ్చు, మతాలకు మతాల చిచ్చు జరిగిన సంఘటన మన కళ్ళెదిరిగే మీడియా ద్వారా చూసాం. మణిపూర్లో ఎటువంటి సంఘటనలు జరిగావు, అదేవిధంగా గతంలో ఇదే గుజరాత్లో ఎటువంటి సంఘటనలు జరిగావు. దాని విషయంలో మీరు అరెస్ట్ అయింది, జైలుకు పోయింది మరిచారా హోంమంత్రి అమిత్ షా గారు? అది గుర్తు రావడం లేదా మీకని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. కావున దయచేసి రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 24లో బీజేపీని చిత్తుగా ఓడించి సేవ్ ఇండియా భారతదేశాన్ని కాపాడండి అని కోరుతూ మిమ్మల్ని దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. అదేవిధంగా సబ్జెక్ట్ ఎందుకంటే దరిదాపు 146 మందిని ఎంపీని సస్పెన్షన్ చేయడం జరిగినది. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు, అది మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఎంపీలను ఎందుకు సస్పెన్షన్ చేశారనే సబ్జెక్ట్ కూడా మనం తెలుసుకోవాలి. ఆ రోజు ఎటువంటి భద్రత లేకుండా ఇదే ఎంపీలు మనుషులను పంపించి పార్లమెంటులో వారి యొక్క కుట్రలో భాగంగా పార్లమెంట్లో ఏదో ఒక అద్భుతం చేయాలనే ఉద్దేశంతోనే పన్నాగం పన్నారు. ఆ పన్నాగంని దోషులను శిక్షించాలని ఒక్క మాట అడిగినందుకు 146 మందిని దరిదాపు ఇండియా కూటమి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది న్యాయమా అని మేము ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. భారతదేశంలో ఎప్పుడైనా ఇటువంటివి జరిగావా? కేవలం ఎన్నికలు దగ్గరికి వచ్చినందువల్లనే మీరు ఇటువంటి కుట్రలు పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి సృష్టించడం, ఓట్లు దండుకోవడం తప్ప వేరే డెవలప్మెంట్ భారతదేశంలో ఎటువంటిది లేదు 9.5 సంవత్సరంలో. అది గమనించాలి ప్రజలు. అయ్యా బాబు నరేంద్ర మోడీ గారు, అయ్యా బాబు అమిత్ షా గారు హోంమంత్రి, మీరు గతంలో ఏం చేశారో అనేది ప్రజలకు తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే బీజేపీ గత 70 సంవత్సరాల్లో కేవలం అంతమంది ప్రధానమంత్రులు ఏలిన భారతదేశంలో 50 లక్షల వేల కోట్లు మాత్రమే అప్పు తెచ్చడం జరిగినది. కానీ మీరు చేసిన పని ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాం. దరిదాపు ఈ 9.5 సంవత్సరంలో 900 లక్షల కోట్ల అప్పు చేసిన చరిత్ర మీది. ఎటువంటి డెవలప్ చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఒకే సవాల్ ఇస్తుంది. శ్వేతపత్రం విడుదల చేయండి. మీ యొక్క చేసిన ఘనకార్యం ఏమిటో అర్థమవుతుంది ప్రజలకు, అధికారులకు కూడా. మీ దగ్గర చేతిలో పెట్టుకొని ఒక్క న్యాయస్థానాన్ని కూడా మీ చేతిలోకి తీసుకోవడం ఇది న్యాయమా అని అడుగుతున్నాం మేము.